బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో హీరోయిన్ మాధవీలతపై కేసు నమోదైంది. నెల 31న మహిళల కోసం జేపీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంపై స్థానిక మహిళలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళల కోసం 31న రాత్రి డీజే, ఉచిత ఫుడ్ ఏర్పాటు చేసి రిలీఫ్ ఈవెంట్ నిర్వహించింది జేసీ ఫ్యామిలీ. అయితే ఈ వేడుకలకు వెళ్లవద్దని సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. మహిళలకు తాడిపత్రి అంత సేఫ్ కాదని ఆమె వాదన. జేసీ పార్క్ సమీపంలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉంటాయని ఆమె ఆరోపించారు. జేసీ వర్గీయులు మాధవీలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాధవీలత మాటలను ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆ ఈవెంట్కు హాజరయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, హీరోయిన్ మాధవీలతపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనంతపురంలో ఎప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండే రాజకీయాలు ఇప్పుడు తాడిపత్రి కేంద్రంగా సాగుతున్నాయి. తాడిపత్రిలో టీడీపీ వర్సెస్ బీజేపీ లేదా టీడీపీ వర్సెస్ మాధవీలత వ్యవహారం కూడా చెప్పచ్చు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలోని జేసీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 31న మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ఈవెంట్ కూడా నిర్వహించారు. ఆ ఈవెంట్ సంబంధించి పెద్ద ఎత్తున డీజే, ఉచిత ఫుడ్ కూడా అరేంజ్ చేసి మహిళలకు మాత్రం ప్రవేశం అంటూ కూడా వారు ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించి అందులో మహిళలకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేసి ఉంచారు. ఆ ఈవెంట్ కు మహిళలు ఎవరు పోవద్దు అంటూ కూడా హీరోయిన్ మాధవీలత చేసిన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో మాధవీలతపై దుమ్మెత్తిపోస్తున్నారు తాడిపత్రి ప్రజానీకం అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెపై తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడ్డారు. ఈ మహిళలంతా కలిసి ఈవెంట్ నిర్వహించుకుంటారు, మీకు ఎందుకు వచ్చి కడుపుకుంటా అంటూ కూడా పెద్ద స్థాయిలో కూడా ఆయన మాధవీలతపై ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఆమెపై పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసి ఆమెపై కేసు నమోదు చేయాలంటూ కూడా కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ జేసీ సంబంధించిన బస్సు ఘటన వెనక కూడా ఈ రాజకీయ రంగు పులుముకుంది. మొదట దీన్ని ఒక షార్ట్ సర్క్యూట్ గా కూడా అగ్ని ప్రమాదం అన్నట్టు కూడా భావించారు. ఆ తర్వాత రాజకీయ రంగం పులుముకొని ఇందులో బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారంటూ కూడా జేసీ వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బీజేపీ నేతలు ఎవరో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ విధంగా హీరోయిన్ మాధవీలత వ్యవహారంలో కూడా వీరంతా నా బస్సులు దహనం చేశారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల సంగతి గురించి పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులపై కూడా తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడ్డారు. ఈ పోలీసులు కూడా దీనిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ నిందితులు ఎవరున్నా సరే వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీనిపై ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసి మేమైతే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వము, 80% కంప్లైంట్ వరకు పోము అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యి అయితే కేసు నమోదు చేస్తే దాన్ని సుమోటోగా తీసుకొని దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ముఖ్యంగా జగన్ హయాంలోనే మా మేలు జగన్ హయాంలో కేవలం మా బస్సులు నిలబెట్టించారు, కానీ బీజేపీ నేతలు మా బస్సులు తగలబెడుతున్నట్టు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసి బీజేపీ వర్సెస్ టీడీపీగా దీన్ని మార్చేశారు. సర్తాజ్, అయితే యోగానంద్, ఇరు పార్టీలు కూడా అక్కడ కూటమిలా కనిపిస్తున్నాయి. అయినా కూడా పార్టీలోనే అంతర్గత విభేదాల్లాగా ఇది మనం చూడొచ్చు అంటారా? బస్సుల దగ్ధం కేసుకి మాధవీలత కమెంట్స్ కి ఏమైనా కనెక్షన్ ఉంది అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా తాడిపత్రిలో ఎప్పుడు కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ, కేతిరెడ్డి వర్సెస్ జేసీగా కూడా రగడ కొనసాగుతూ ఉండేది. కానీ కొత్తగా ఈ రగడలోకి జేసీ వర్సెస్ బీజేపీగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ నేత సినీ నటి మాధవీలత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఖండించే క్రమంలో జేసీ వర్గీయులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు అంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈవెంట్ కూడా హాజరై దాన్ని సక్సెస్ కూడా చేశారు. ఆ తర్వాత ఒక రోజు గడువు తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులు కొన్ని నిన్న దగ్ధమయ్యాయి. మనం నిన్న కూడా లైవ్ ఇచ్చాం అక్కడి నుంచి కూడా. ఆ బస్సులో దగ్ధం వెనుక కుట్ర కూడా ఉందంటూ కూడా దీనిపై బీజేపీ నేతలే దీన్ని కావాలని చేయించారంటూ కూడా జేసీ ప్రభాకర్ సంచలనమైన వ్యాఖ్యలు చేసి వారిపై తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. ఈ బస్సులు దగ్ధ ఘటన కూడా మాధవీలత వ్యవహారంలో ఉంది కాబట్టి ఆ బీజేపీ నేతలు ఎవరైతే మాధవీలత ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి మహిళా నేత ఉన్నారంటూ కూడా వారిపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా దీనికి తీవ్రంగా ఖండించారు. దీనిపై పోలీసులు వెంటనే నిజాలను ఎగ్గు తెల్చాలి, జిల్లా ఎస్పీ ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి వారిని త్వరగా పట్టుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా జేసీ ఇంత తీవ్ర స్థాయిలో బీజేపీ ఫైర్ అవ్వడానికి కారణాలు కూడా ఈ కూటమి నేతలు కూడా చర్చించుకుంటారు. ముఖ్యంగా ఈ జేసీ ఎందుకు మాట్లాడారు, ఎవరిపై మాట్లాడారనేది కూడా జిల్లా రాజకీయ తీవ్ర ఆసక్తికరంగా మారేదని చెప్పొచ్చు. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అక్కడితో కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. అందులో 2 బస్సులు
కాలిపోయాయి. మొదట అంతా కూడా షార్ట్ సర్క్యూట్ కారణమే ఈ ప్రమాదం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలేతర బస్సులు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ తాను కంప్లైంట్ చేయనని, చేతనైతే పోలీసులే సుమోటుగా కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ తనదైన శైలిలో సవాల్ విసిరారు. మాధవీలతపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అనంతపురంలో బీజేపీ వర్సెస్ జేసీ ఫ్యామిలీ వివాదం తీవ్రతరం అవుతోంది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా?